ఆయన జన్మ కూడా ఒక అద్భుతమైనటువంటి కారణం అండి. ఆర్యాంబ శివగురు అనేటువంటి దంపతులకి ఉద్భవించినటువంటి వారు. అసలు మహాపురుషులు ఎలా ఉద్భవిస్తారు అనేది ఒక చిన్న మాటలు చెప్పేసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే శంకర విజయం, శంకరాచార్య వారి చరిత్ర అనంతం, చెప్పే కొద్దీ చెప్పుకుంటూనే వెళ్తాం. అయితే వారి యొక్క జనన గాథ గురించి ఒకసారి విందాం. ఏంటంటే శంకరాచార్యుల వారు ఆవిర్భవించడానికి ముందు ఆర్యాంబ శివగురు అనేటువంటి దంపతులు తూచా తప్పకుండా వేదశాస్త్రాన్ని పట్టి వదలకుండా ఏమాత్రం ధర్మ ఎలా ఆచరించాలో అలా తూచా తప్పకుండా ఆచరిస్తూ, ధర్మాన్ని ఆచరించాను కాబట్టి నాకు ఇంత ఫలం రావాలి అని ఫలాపేక్ష లేకుండా ధర్మాచరణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు, సర్వం జగన్మాత చరణారవిందార్పణమస్తు. ఒక ధర్మాచరణ చేశాము, ధర్మాచరణ ఫలం ఏదైతే ఉందో, ఉదాహరణకి మనకి అమ్మవారికి కనకదుర్గా వ్రతం అని చెప్పి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని చేసిన వాళ్ళకి ఇహపర సౌఖ్యాలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. మనకి పురాణంలో చెప్పబడింది. ఇది కనకదుర్గా వ్రతం, దుర్గా వ్రతం అని చెప్పి చెప్పబడింది. అది మోక్షానికి హేతు. మోక్షానికే హేతు అయినప్పుడు నాకు కాలేజీలో సీట్ కావాలండి, ల్యాప్టాప్ కావాలండి, కంప్యూటర్ కావాలండి, ఏసీ కావాలండి, కారు కావాలని అడిగితే ఎలా ఉంటుందయ్యా అంటే, మోక్షాన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు చిన్న చిన్నవి లౌకికమైనటువంటి కోరికలు మాత్రమే కావాలండి, మోక్షంతో నాకు సంబంధం లేదు అనేటువంటి హింట్ ఇస్తున్నట్టే లెక్క. కాబట్టి భగవానుడి దగ్గర మనం కోరాల్సిన అవసరం లేదు. కానీ మన మనస్సులో మాట చెబితే భగవంతుడు వింటాడు అని భగవద్గీతలోనే చెప్పాడు భగవానుడు. ఆ ఆనందం చేత చెబుతామే కానీ వేరే ఏది కాదు. మనఃపూర్వకంగా ధర్మాన్ని ఆచరించి నువ్వు చెప్పకపోయినా భగవానుడు నీ వెంట నడుచుకుంటూ వస్తాడు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తే. అటువంటి స్థితిలో ఉన్నటువంటి కాలం, ధర్మాన్ని లుప్తమైపోతున్నటువంటి స్థితిలో ఆర్యాంబ శివగురు అనే దంపతులు తూచా తప్పకుండా ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వారికి పెద్ద వయసు వచ్చేసింది, కానీ సంతానం కలగలేదు. ఎంతో బాధపడుతూ ఉన్నారు. సంతానం ఎందుకు కలగాలయ్యా, ఎందుకు కలగాలి సంతానం అంటే, మాకున్నటువంటి కోట్ల రూపాయల ఆస్తిని, బిల్డింగ్లు అన్నింటి కూడా చూసుకోవడానికి వచ్చే తరం వాళ్ళు కావాలి. కాదు కాదు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళ మాట వేరుగా ఉంటుంది. ధర్మాన్ని ఆచరించే వాళ్ళ మాట ఏంటంటే, నా తరువాత ఇంటిలో దేవతార్చనకి నా తర్వాత తరం ఉండాలి, నా తరువాత ధర్మాన్ని ఆచరించడానికి ధర్మాచారులు ఉండాలి అని సంతానాన్ని కావాలని కోరుకున్నారు. కానీ ఎంతకాలమైనా సంతానం కలగలేదు. ఆ తర్వాత ఆర్యాంబ శివగురు ఇద్దరూ కలిసి